ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 వైపు అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. సో మనకి పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయితే ఉంది, ఎందుకంటే మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి. సో ట్రాఫిక్ కూడా చాలా కొద్దిగా ఇబ్బందికరంగానైతే ఉందన్నమాట ప్రస్తుతానికి. సో ఇదంతా కూడా డెవలప్మెంట్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా మనకి చేస్తున్నారు అన్నమాట. సో చూడొచ్చు, మనకి ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ బిల్డింగ్ అయితే మనకు కొత్తగా కనిపిస్తుంది కదా, ఇది మనకి 3 ఫ్లోర్లలో అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకి ఇక్కడ ఆర్పిఎఫ్కి ఒక సపరేట్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. సో మనకు కొంచెం భాగం అయితే ఉంచారనమాట కూలగొట్టకుండా, మిగతా అంతా కూడా కూలగొట్టేశారు. సో చూడొచ్చు, ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. లోపల చూపిస్తా ఎట్లా జరుగుతున్నాయి పనులు అవన్నీ కూడా. సో మనం ఎన్ని రైల్వే స్టేషన్ తిరిగినా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తే ఆ కనెక్షన్ వేరే అనిపిస్తుంది మనకైతే. ఎందుకో సికింద్రాబాద్కి మనకి దగ్గర కనెక్షన్ అనమాట. సో ఇక్కడ నుండి అందరం కూడా చాలా మంది కూడా ప్రయాణం చేసి ఉంటాం కదా. సో ఇది మనకి ఒక స్పెషల్ కనెక్షన్ అన్నమాట. సో ప్రస్తుతానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ క్లోజ్ చేశారనమాట, కొన్ని ప్లాట్ఫామ్ వరకు ఉంచి మిగతా సగం అయితే తీసేశారు. సో వీళ్ళు ఏదో కిందికి వెళ్తున్నారు, కానీ కింద అక్కడ ఏం లేదు. సో మళ్ళీ పైకి వచ్చేసారు వాళ్ళు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనకి కొన్ని ప్లాట్ఫామ్ వరకు అయితే అవైలబుల్ ఉంది. ప్లాట్ఫామ్ 3లో అయితే చాలా మేజర్ వర్క్ అయితే జరుగుతుంది. సో దీన్ని మధ్య వాళ్ళకి కట్ చేసిర్రు, అంటే 3వ ప్లాట్ఫామ్ వరకు అయితే ఉంచిర్రు అనమాట. సో ఇది ఒక వేరే మిగతా ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి వెళ్ళాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి కదా సికింద్రాబాద్లో. ప్రస్తుతానికి ఒకటైతే మధ్యలోనే క్లోజ్ చేసారు. సో చూడొచ్చు, ఇది ప్లాట్ఫామ్ 3లో అయితే జరుగుతున్నాయి చాలా మేజర్ వర్క్స్. సో ఇదంతా కూడా మన కొత్త ప్లాట్ఫామ్ షెడ్స్ వేస్తారు అనమాట, కొత్త రూఫ్తో కూడా మనకి వస్తుంది ఇదంతా కూడా. సో చూడొచ్చు, ప్లాట్ఫామ్ 10 వైపు వెళ్ళాలంటే మరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే మనము వాడుకోవాలి. ఎందుకంటే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి సగం వరకే కట్ చేసిర్రు, మిగతా సగం క్లోజ్ చేసిర్రు అనమాట. ఎందుకంటే అటు పని జరుగుతుంది. సో నేను ప్లాట్ఫామ్ 10 వైపు అయితే వెళ్తున్నాను అనమాట. సో అటు ఎట్లా ఏ విధంగా నడుస్తుంది పని, ఏంది కథ అనేది చూపిస్తా. సో చూడొచ్చు, మనకి క్రేన్ అయితే ఇంకా 60% అయితే పని ఇంకా జరగలేదన్నమాట, కేవలం 40% పని జరిగింది. సో ఇంకా 60% అయితే జరగాల్సి ఉందన్నమాట. సో ఇది 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ఈ వర్క్స్ అయితే చూస్తే అంత ఫాస్ట్గా అయ్యేటట్టు అయితే లేదు. సో చూడాలి ఎప్పటివరకు కంప్లీట్ అవుతుందో. సో ఏది ఏమైనా కూడా మునుపెన్నట్టు లేని విధంగా అయితే సికింద్రాబాద్ స్టేషన్ అయితే మారబోతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నార్త్ సైడ్ మరియు సౌత్ సైడ్ 2 వైపులా కూడా చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో మనకి ప్లాట్ఫామ్ 10 వైపు అయితే ఆల్రెడీ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రస్తుతానికి దాన్ని ఆల్రెడీ యూజ్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఇటువైపు అయితే వెళ్ళి మీకు చూపిస్తా ఎట్లా ఉంది ఏంది కథ. ప్లాట్ఫామ్ 10 వైపు అయితే వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఎందుకంటే ప్లాట్ఫామ్ 1 వైపు చాలా బిజీగా ఉంటాయి కదా. సో ఇది చాలా ఫేజెస్లో అయితే కంప్లీట్ చేయబోతున్నారు, ఎందుకంటే ఇక్కడ నిత్యం ఒక 200 పైన ట్రైన్స్ అయితే జరుగుతాయి కదా, ఇక్కడ నుండి అయితే నడుస్తూ ఉంటాయి కదా. సో ఇంత పబ్లిక్లా కొంచెం అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని చాలా ఫేజెస్గా, అంటే కొంచెం చాలా టైమే తీసుకుంటారు అనమాట. ట్రైన్స్ని డైవర్ట్ చేసి వేరే స్టేషన్కి వెళ్ళి ప్రారంభిస్తారనమాట. ఇప్పటికే కొన్ని చెర్లపల్లికి అయితే తరలించారు అనమాట. సో ఆ విధంగా అయితే చేస్తున్నారు. సో వన్స్ ఇది కంప్లీట్ అయితే మాత్రం మనకి
ఒక ఎయిర్పోర్ట్ అనే చెప్పుకోవాలి. ఇక ఎయిర్పోర్ట్లో ఏవేవైతే ఉంటాయో సో ఇక్కడ కూడా అట్లా డెవలప్ చేయనున్నారు. మనకి ఎయిర్పోర్ట్లో ఉంటాయి కదా ట్రావెలేటర్స్, సో అవి కూడా ఇంకా నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ మరియు మనకి ఎస్కలేటర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎస్కలేటర్స్ పెట్టనున్నారు. ఎందుకంటే రానున్న 20-30 సంవత్సరాలని కొంచెం దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేస్తారు కదా. సో లాస్ట్ టైం ఎప్పుడు డెవలప్ చేసారో ఏందో మనకు తెలియదు. సో అయినా కూడా ఇప్పుడు మనం ఈ కాలంలో కూడా దాన్ని యూజ్ చేస్తున్నాము. సో ఇది కూడా ఇంకా ముందు సో ఎంత చేంజెస్ ఉన్నా కూడా వాటికి అనుగుణంగా ఎంత డెవలప్మెంట్ జరిగినా కూడా దానికి అనుగుణంగా సో ఇప్పుడే ఒక 20-30 ఇయర్స్ని దృష్టిలో పెట్టుకుని అయితే డెవలప్మెంట్ అయితే చేస్తారనమాట. సో మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. సో చూడొచ్చు, ఇది ప్లాట్ఫామ్ 10 వైపు. ఇటైతే వర్క్స్ అయితే జర ఫాస్ట్గా నడుస్తున్నాయి అనమాట. ఎందుకంటే ప్లాట్ఫామ్ 1 వైపు మనకి అంతర్రాష్ట్ర ట్రైన్స్ సో వెళ్తే గట్టి చాలా పబ్లిక్ వస్తారనమాట అటువైపు. సో ఇటు MMTS నడుస్తుంది కదా, సో ఇటు కొంచెం పబ్లిక్ జర తక్కువనే వస్తారని అనుకుంటున్నాను నేను. సో అందుకే ఇటు కొంచెం ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది. సో చూడొచ్చు నా వెనకాల ఇప్పుడు మనకి బేస్మెంట్ పార్కింగ్ మరియు 3rd ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. సో ఇందులో RPF మనకి ఫోర్స్కి సపరేట్ ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారు ఇందులోనే. సో చూడొచ్చు ఒక 40% వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు మేజర్ అప్గ్రేడ్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే మనకి మునుపెన్నట్టు లేని విధంగా అయితే చేస్తున్నారు. ఇది మాత్రం పక్కా. సో ఏదో పెద్ద స్కెచ్ చేసారు అనమాట. సో ఎందుకంటే మన హైదరాబాద్లో గల పెద్ద రైల్వే స్టేషన్ కదా. సో ఇదంతా చూస్తుంటే నాకు ఫ్యూచర్ అర్థమైపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా రెడీ అయిన తర్వాత ఎట్లుంటుంది అనేది. సో ఐ కెన్ ఇమాజిన్. సో గైస్ ఇది ఈ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తుంటాను అనమాట. సో పోతూ ఒక లైక్ కూడా కొట్టేసి వెళ్ళండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారికి అయితే మనకి వీడియో సజెషన్ వెళ్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.